హ్యాపీ బర్త్డే టు యు. అది కూడా తినేసారు. అది యూత్ కాంగ్రెస్ ఇంకేంది పెడుతున్నాను దుర్గన్న పెట్టాలి కదా. అదే మంచిది ఏం ఎంగిలి కాదు. రాజేష్ మదన్న గారి నాయకత్వం, జీవనన్న గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఎందుకు చెప్తున్నావు అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి 10 సంవత్సరాల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండేనవ్వా. మన సంవత్సర కాల క్రితం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంటే వాస్తవంగా ఈ విద్య వైద్యం అంటే చదువు, వైద్యం అంటే ఆరోగ్యానికి సంబంధించి ఈ రెండు కూడా ఎంత పేద కుటుంబమైనా ఆర్థికంగా భారమవుతుంది. పిల్లల చదువు అనేది 10 లక్షల రూపాయలు. మైక్ రీసౌండ్ ఎందుకు తెలియదు మాకు, మేము వాళ్ళ బుద్ధివంతులు అనుకుంటాం. మరి బుద్ధివంతులు మమ్మల్ని ఎందుకు చెప్తుందో తెలుపుతుందా? మధు జాషి గారి వాళ్ళకి జన్మదినం అవ్వ, వారికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండేది ఎత్తుందో అటు పార్టీ పరంగా పార్టీ బలోపేతం కృషి చేస్తూ ముఖ్యంగా ప్రజాసేవే పరమావధిగా ఏదైతుందో వారి జీవిత కాలను వెచ్చించాలని చెప్పని ఆ భగవంతుడు ప్రార్థిస్తామని చెప్పారు. అంతే మా బీర్పూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు అఖిల్ రాబోయ్ ఎడున్నావు? నువ్వు మంచిగా మధ్యాసి కూర్చున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే అంతకుముందు లేదు అన్నట్టు నేను. కానీ మనం ఏమైనా వినియోగించుకుంటాం, దాన్ని వినియోగించుకొని ఇంత చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే, మనకున్న సౌకర్యాలు వినియోగించుకోండి తల్లి అంటున్నా. ఇవాళ ఇందులో 200 యూనిట్ల వరకు కరెంట్ దీపాలు, ఇంటి దీపాలు ఏదైతే ఉన్నదో ఉచితం. నీకు ఎక్కడ లేదు తల్లి ఇది. ఈ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో పల్లెటూరులో అయితే 12 మందికి ఫ్రీ అయిపోయింది. నువ్వు కడుతున్నావా శంకర్? నువ్వు కడుతున్నావా కరెంట్ బిల్? నువ్వు కడుతున్నావా? కట్టేటోళ్ళు చేయెత్తుంది అంటే మీరు 200 కంటే ఎక్కువ కాల్చేటోళ్ళు కడుతుంది. నేను 200 ఎక్కువ కాలుస్తున్నా. 40 అంటే అంతే. కానీ నేను రాజకీయంగా వచ్చినప్పుడు పుట్టినట్టు నాకు ఇప్పుడు 74 ఏళ్ళు అవ్వా. అంటూ నేను 30 ఏళ్ళ పొలగానప్పుడు కథ మొదలు పెట్టిన. అప్పటి ఏళ్ళు ఇదే కథ చెప్తున్నా. అంటే కథ చెప్తున్నా అంటే ఒకటి చెప్పడమే కాదు, మాటల రూపంగానే కాదు. ఇప్పుడు నేను మీకు ఏ వైద్య సదుపాయం చేస్తా అని చెప్పాను అన్నను, ఆ వైద్య సదుపాయం చేసేట బాధ్యత నాది. దానికి మా సోదరులకు అండగా నిలబడాలని చెప్పంట. అవసరం వస్తే బస్ గారు పెట్టుకుని కానీ కరిమేర దవాఖాన పట్టుకపోయి చేపిస్తాను. ఏదో విధంగా మన బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పంట. దయచేసి అంటే మాకు రేపటికెళ్ళి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు ఉన్నాయి కదా, ఒక 4-5 రోజులు వారం రోజులు కట్టబోయేది ఉంటుంది. కాబట్టి ఈ వచ్చిన చెక్కులు ముందుగా మీకు ఇవ్వాలని చెప్పని భావంతో మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇవాళ మధు యాష్కి గారు మన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత నిర్వర్తించారు. 10 ఏళ్ల కింద మనకు బాధ్యత మధు యాష్కి గారు అని చెప్పని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు పనిచేశారు. వారి జన్మదినం, పుట్టిదినం. వారు బలహీన వర్గాలు మీద మేధావి వర్గం కింద వచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి ఏదైతుందో ప్రచార విభాగానికి అధ్యక్షుడు ఉన్నాడవ్వా. ఆయనకు నా లెక్కన అదృష్టం కలిసి వస్తలేదు. అయ్యో మొన్న నాకు అదృష్టం తప్పినట్టు ఆయనకు అదృష్టం తప్పింది.
మరి అదేందో తెలియదు. ఇక మాకు మేము బాగా బుద్ధివంతులు అనుకుంటాం, మరి బుద్ధివంతులు మమ్మల్ని ఎందుకు చెప్తుందో తెలుస్తలేదా? ఆ మధు జాషి గారి వాళ్ళ జన్మదినం అవ్వ, వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేది ఎత్తుందో అటు పార్టీ పరంగా పార్టీ బలోపేతం కృషి చేస్తూ ముఖ్యంగా ప్రజాసేవే పరమావధికి ఏదైతుందో వారి జీవిత కాలను వెచ్చించాలని చెప్పని ఆ భగవంతుడు ప్రార్థిస్తామని చెప్పారు. అంటే మా బీర్పూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు అఖిల్ రాబోయ్ ఎడున్నావు? నువ్వు మంచిగా మధు చేసి పుట్టినావు నువ్వు. ఆయనకి ఎంత మంచి పేరు వచ్చిందో ఇప్పుడు ఎంత మంచి పేరు రావాలి. ఆయన మొన్న ఎన్నికల్లో ఆశీర్వాద పొందలేదు, కానీ ఆయనకుండే పేరు ఆయనకుండే గుర్తింపు ఆయనకున్నది. వాళ్ళు నీ కూడా ఏదైతే ఉందో అట్లా మంచి పేరు తెచ్చుకోవాలి. నేను చెప్పిన సేవలు నువ్వు చేసి చూపెట్టినా నీకు పేరు అట్లా చెప్పంటున్నాను. నీ కూడా జన్మదిన శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే అండ్ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. యొక్క బాధ్యత చెప్తూ దయచేసి మీరు కొత్త ఎన్నికైంది కాబట్టి ఏదైతుందో మీ మీద బాధ్యత, పార్టీ ఏదైతుందో వివాదం మీ మీద ఆధారపడి ఉన్నది. మీరు మంచి పని చేస్తే పార్టీకి పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది. మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తే మీకు పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది, పార్టీకి పేరు వస్తుంది. మన బాధ్యత నిర్వహణ లోపల కొంత అశ్రద్ధ చేస్తే, నిర్లిప్తత అయితే మీకు పేరు రాదు, ప్రభుత్వానికి పేరు రాదు, పార్టీకి పేరు రాదు. దయచేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వనుగా నేను చెప్పంటున్నా. ఇలా రైతు బంధు అమలు చేయాలన్న ప్రభుత్వ పరంగా ఏదైతే వ్యవసాయం చేస్తున్న ఆర్థిక సహాయం చేయటం గత ప్రభుత్వం ఆలోచించింది, మంచి కార్యం. అది మనం ఈసారి ఏదైతే రుణమాఫీతో ఏదైతే కొంత ఖరీఫ్ లో అమలు చేయడం ఏదైతుందో చేయలేకపోయారు. ఇప్పుడు మీకు రద్దీలో ఏదైతుందో మీకు అది అమలు అవుతుందని చెప్పంటున్నాను నేను. రద్దీలో రేపు సంక్రాంతి వేళ మీకు రద్దీలో అది అమలు అవుతుందని చెప్పంటున్నాను నేను. కార్యక్రమం అమల్లో కొంత నిధుల కొరతతోని ఆశించిన మేరకు నిధులు సమకూర్చుకోలేక కొంత సమస్య ఉత్పన్నమైంది. ఎవరైనా కానీ ఏదైతుందో సంసారం ఎట్లుంటో మీకు అందరు సంసారాలు చేస్తున్నారవ్వా. మీకున్నటువంటి ఆర్థిక వెసులుబాటుతోని నువ్వు పిల్లలకు సౌకర్యం ఏర్పాటు చేస్తావు. నీకు ఆర్థిక వెసులుబాటు లేకుండా పొలాలు ఏడితే కొనిస్తావా? కొడుతావు చెంప మీదకెళ్ళి నాకే దిక్కు ఎడికలు కొనియాలని చెప్పి అంటావా? మన ప్రభుత్వం వెసులుబాటు అంటున్నా. ఇవాళ నేను చెప్పినప్పుడు రైతు భరోసా ఉన్నది కదా, దాన్ని 10,000 కోట్లు అప్పు తెస్తున్నా. మన ప్రభుత్వం భూమి కూలవేడి తెస్తుంది అంటున్నా. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మాఫీ చేసిన 2 లక్షల రూపాయల వరకు కూడా 21,000 కోట్లు కూడా అప్పు చేసింది. లెక్కలు చెప్తున్నా 60,000 కోట్లు అప్పు చేసి 60,000 కోట్లు అప్పు చేసి 6 తినడా 5 తినడా? మనకి ఇచ్చింది కదండి. 60,000 కోట్లు అప్పు చేసి ఏం చేసినాడు? మనకి మాఫీ చేసింది కదండి. 2 లక్షలు పైబడిన వాళ్ళకి మాఫీ చేయాలి, ఇంకా 10,000 కోట్లు కావాలి. ఇవి 21,000 అయిందాని ఇంకా 10,000 కోట్లు కావాలి. అది సమకూర్చుకోవద్దా? ఇప్పుడు ముందే రైతు భరోసా ఇవ్వమంటావా, దాన్ని చేయమంటావా? మీరే చెప్పారు రైతులు. రైతు భరోసా అందరికి వచ్చేది, మొత్తం రైతులకు వచ్చేది. ముందు రైతు భరోసా చేద్దామని ఆలోచన చేస్తుంది. తదుపరి ఏదైతే 2 లక్షలు పైబడ్డ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తృప్తి చేయాలో అది కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ఏదైనా ప్రభుత్వ విధానాలు ఏదైతుందో తల్లి, ఎవరైనా మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఎవరైనా ఏ రాజకీయ నాయకుడే కానీ ఏ పార్టీ అయినా కానీ అవ్వా చెడు చేద్దామని ఎవరు తలంచడు. దానికి మన సహకారం కావాలి. నాకు 40 ఏళ్ళు గడుతుందవ్వా, 4 దశాబ్దాలు గడిచిందవ్వా. 30 ఏళ్ళ పొలాన పడకెళ్ళి మొదలు పెట్టా కథనే. 30 ఏళ్ళ పొలానప్పుడు మీరు పుట్టిండో లేదు, నీకు ఎన్ని ఉంటాయిరా? హాస్పిటల్ ఏదైతుందో మన జగిత్యాల ఇంటిగ్రేటెడ్ మదర్ అండ్ చైల్డ్ కేర్, మాతా శిశు సంరక్షణ కేంద్రం అని చెప్పండి. నేను మా మిత్రులు, మా యువజన కాంగ్రెస్ సోదరులను ప్రత్యేకంగా కోరుతున్నాను. ప్రభుత్వ పరంగా మనం ఏదైతే వైద్య సదుపాయం కల్పించే అవకాశం ఉంటుందో మనం మోటివేట్ ది పీపుల్. మిత్రుడు రాజేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇది మన బాధ్యత అని చెప్పంటున్నా. ప్రభుత్వ పరంగా ఏవైతే సేవలు ప్రజలకు అందింపచేసే అవకాశం ఉన్నదో వాటిని ప్రజలకు చేరవేయడం మన బాధ్యత అని చెప్పంటుంది. ఇది అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పంటుంది. దీంతో ఏదైతే ఉందో మనకు కొంత తృప్తి వస్తుంది. ఇక్కడ లభించిన వాటికి బయట పోతాం, అది వేరు విషయం. అది వీళ్ళు చిన్న పిల్లలవ్వా
ఆ ఇంక్యుబేటర్లు పెడతారు, వేడి తక్కువ ఉంది, బరువు తక్కువ ఉంది పిల్లోడికి అని చెప్పని ఆ అద్దాలలో పెడతారు. అద్దాలలో పెడితే రోజుకు ఎన్నితో 4,000, 5,000, 10,000 ఎంతో తెలియదు తల్లి చెప్పండి. ఇక్కడ మనకు అద్దాలు ఉన్నాయి. మరి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే మాతా శిశు కేంద్రాలలో ఇంక్యుబేటర్స్ ఆ అద్దాలను పెడతారు, పాపలు పిల్లలు పెడతారు కదా, అవి ఉన్నాయి ఇక్కడ. మనం ఇక్కడ పెట్టుకుంటే మనం ఉచితంగా సదుపాయం పొందుతామని చెప్పంటున్నాం. దాన్ని వినియోగించుకోవాలని చెప్పంట. దానితో ఆరోగ్యశ్రీ కూడా ఆరంభింపజేసింది. ఆరోగ్యశ్రీ కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా దశకండి అప్పుడు 2004-05 అమ్మ అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం ఏదైతున్నదో దేశంలో ఎక్కడ లేనప్పుడు, ఈ ఆరోగ్యశ్రీ అనేది దేశంలో ఎక్కడ లేనప్పుడు అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతున్నదో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీని ఆరంభింపజేసిందమ్మా. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీలో కేవలం మన రేషన్ కార్డు ఉంటే, రేషన్ కార్డు కలిగి ఉంటే నీకు పూర్తిగా ఉచిత వైద్య సదుపాయం పొందే విధంగా మనకు హక్కు కలిగించిన తల్లి. 20 సంవత్సరాల కింద ఇది ఆరంభింపజేయబడ్డ మన 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 రాష్ట్రం. అప్పుడు దేశంలో ఎక్కడ లేదు. రాజశేఖర రెడ్డి గారు నిజంగా చెప్పంటున్నా, అంటే ఒక విధంగా దేవుడు ఎక్కడ ఉంటాడో కానీ మనకు దేవునిలా ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలబడ్డది రాజశేఖర రెడ్డి గారు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పద. ఆ పాలు కావుతే ఎంత అది ఉంటుండే అంటే చేస్తే చెప్తున్నా నేను వెనుకటి కాలంలో ఆ దారి లేదు, ఈ ఉట్టి లేదు. ఈ ఉట్టి అంటే డబుల్ బెడ్రూమ్ కలిగిపోతే ఉట్టి కనబడు. అదే అంటున్నా, గదేనే నీకు అదే ఉట్టి కనబడాలంటే డబుల్ బెడ్రూమ్ కలిగిపోతే ఉట్టి కనబడుతుంది అవ్వ. కానీ ఇప్పుడు ఏదైతుందో మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పొత్తుల రాజ్యం లేదు తల్లి. మీ సొంత ఇల్లు మీ సొంత స్థలం మీరు కట్టుకోండి, లేని వాళ్ళకు ముందు ఇచ్చుడు. నేను ముఖ్యంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు దయచేసి మీది బాధ్యత అంటున్నాయి. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మీది బాధ్యత అని చెప్పంట. ఏ గ్రామమే కానీ ఏ వాడగట్టే కానీ అందరికన్నా నిరుపేద వర్గం ఎవరుంటే వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పండి. నేను చెప్పేవాని కాదు, నేను చెప్తే పక్షపాతం అవుతుంది. నేను చెప్తే పక్షపాతం, నా కోటేసింది అయ్యాడు రేపేస్తాను మళ్ళీ మరి అని నేను ఆలోచించాను. స్వార్థం నాకుంటా, రాజకీయ నాయకులు స్వార్థం ఉంటుంది. అట్లా కాకుంటే ఏదైతుందో ఊళ్ళల్లో ఇప్పటిని గమనిస్తే పాప ఆదివాసీలు గరీబోళ్ళు తడకలు గుడిసెలు ఉన్నది అంటున్నా. కొలవాయిలు ఏదైతుందో ఎక్కడ దిక్కులేక జంగల ఒక 10 గుడిసెలు ఎక్కున్నారు అంటున్నాను. అది ఏ కాళ్ళు అట్లా అంటున్నాయి. ఈ ఖైరుగూడెం పోతే అన్ని గుడిసెలే, కళ్ళబెల్లి గుడిసెలే, జగన్నాథ్పూర్ గుడిసెలే. అటువంటి కాడ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాలి. గ్రామాలలో కూడా అయితే మనం కొంత నిష్పక్షపాతంగా ఉండాలి. మనంతో కొంత కంటైనా కానీ గ్రామంలో ఏదైతుందో కాంగ్రెస్ కార్యకర్త మంచి పని చేస్తారు అనుకునే విధంగా అందట్లా గరీబ్ ఎవడో వానే రాదు. వాళ్ళ యాప్ రూపొందించి అర్హతను గుర్తిస్తున్నారు. అర్హత అందరికి వస్తుంది. వాళ్ళ యాప్ అనేది అది చూడాలి, దాని కథ ఏందో. యాప్ లో ఏదైతుందో అర్హత అందరికి వస్తుంది. అందరికి ఇప్పుడు ఇచ్చిన సాధ్యం కాదు. మనం ఎవరికి ఇవ్వాలి? ఆ ఊళ్ళో ఏదైతున్నదో అందరికన్నా నిరుపేద వర్గం ఎవరున్నో వాళ్ళకి ఇవ్వాలని చెప్పంటారు. ఎవడు గుడిసెలో ఉంటుండే ఇక్కడ కాలో గట్టుకు ఏదైతుందో ఇక్కడ బింగిరి వాడక అట్లా కాలో గట్టు గుడిసెలు ఉంటున్నావా, అది ఎట్లా సంవత్సరం చేస్తుంది, ఎక్కడ స్నానం చేస్తుందో ఏందో నీకు తెలియదు చెప్పంటారు. పాపం నిజంగా చెప్పంటున్నాను, అట్లా గుర్తించాలని చెప్పంటున్నాను. ఇలా ప్రభుత్వ ఆలోచన విధానం అది. అందుకని మీకు చెప్తున్నారు ఇవాళ ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ యాప్ అది రూపొందించి మన వెరిఫికేషన్ అవుతుంది. ఇందులో ఆ ఇల్లు ఎవరికి వస్తుందో, ఎవరికి పోతుందో, జీవనుడు చెప్పిన కొత్త ఇంకెవరు చెప్పిన కొత్త చెప్పాను అనుకోకండి. కేవలం అర్హత పాత్ర అందట్లా గరీబోడు ఎవరు ఉంటాడో వాడికే ఇల్లు. ఎవరైనా అందట్లా గరీబోనికి ఇల్లు రాక అంతకంటే కొద్దిగా ఉండోనికి వస్తుంది అనుకో, ఆయన పట్టుకొచ్చి ఒడిలో కూర్చుంటే పెడితే ఆయన పక్కన నేను ఉంటాను చెప్పండి. మీరు ఉంటే నువ్వు ఉంటాను పో, ఉండిపో అని చెప్పి నన్ను నువ్వుకే రాయతా. విద్యతో పాటుగా వైద్యం, ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడికి వైద్యం ప్రభుత్వంకి వెళ్ళి సహాయం పొందడానికి వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మనం పొందే సహాయము
అంటే మనం పెట్టిన ఖర్చులో ఒక చారాన 30 పైసలు వస్తాయి అవ్వ, ఉన్నమాట చెప్తుండే. మనకు 1,00,000 రూపాయలు ఖర్చు అయితే 30,000 వస్తున్నాయి. 2,00,000 రూపాయలు ఖర్చు అయితే 50,000 60,000 వస్తాయి అవ్వ. అంటే మిగిలిన సొమ్ము అయితే మనం బాకీగా భారం అవుతున్నది కదా. సరే ఇంత వస్తే గంతే, కొంత సాయం పొందుతున్నాం అని చెప్పి మనం తృప్తి పొందుతున్నాం. దీనికంటే ముందు ఏం ఆలోచించాలంటే, అసలు ఆర్థికంగా మన మీద భారం పడకుండా వైద్య సదుపాయం ప్రభుత్వ పరంగా పొందడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు 100% మన కుటుంబం మీద భారం పడకుంటే ఏదైతుందో మనకు ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం వస్తుంది. ఆ ప్రయత్నం మనం చేస్తలేదు. ఆపదలు ఏం చేస్తున్నాం? ఏ దవాఖానా ఏ డాక్టర్ అందుబాటులో ఉంటే, నువ్వు ఆంధ్ర పోతావు అనుకో, లేక మహారాష్ట్ర పోతావు అనుకో, ఎక్కడ పోతే అక్కడ బస్ ఎక్కి టికెట్ లేక పోతా అని చెప్పి అనుకోకు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పింపజేయబడుతుంది అట్లా. ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతున్నది. కానీ మన ఆడబిడ్డలు కాబట్టి ఏదైతుందో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని ఇక్కడ సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా ఈ మహిళా సంక్షేమం కొరకు రూపొందించారు. మనం కూడా ఏం చేస్తున్నాం, ఇప్పటికీ ఆ బస్సు ఎప్పుడొస్తుందో ఏందో పోదాం ఆటోలు ఎక్కి అని చెప్పని ఆటో ఎక్కద్దని మన కోపానికి వస్తారా? కొద్ది ఓపిక కూడా బస్సు వస్తుంది. నిజమా రాదా? ఆ ఓపిక మనకున్నదా? ఏని అది ఎప్పుడొస్తుందో దాన్ని ఎంతమంది ఉంటారు, నూక్కుంటా అది ఉంటాయి. ఈ ఆటోలో కూడా నూక్కుంటా కూసుకుంటే దీనిలో కూడా